అభి ఎంతో కష్టపడి ఆ పెద్దాయన్ని పెద్దావిడ్ని కాపాడితే నువ్వు మళ్ళీ వాళ్ళ ప్రాణాలు తీసుకెళ్లి ఆ కనిష్క చేతిలో పెడతావా? అవును. వాళ్ళెవరూ నాకు సంబంధం లేదండి. వాళ్లతో నాకు ఎలాంటి బంధుత్వం కూడా లేదండి. నాకు కావాల్సింది నా కొడుకు బ్రతుకు, నా కొడుకు భవిష్యత్తు మాత్రమే. వాడి కోసం నేనేం చేయాలనుకున్నా సరే చేస్తాను. వేద, రాహుల్ని బయటికి తీసుకురావడం కోసం అభి చాలా కష్టపడుతుంది. తన ప్లాన్స్ అంటూ తనకున్నాయి. నువ్వు చేసే పనుల వల్ల ఆ ప్లాన్స్ అన్నీ చెదిరిపోయేలా ఉన్నాయి. నాకు అభి మీద నమ్మకం లేదు. ఓ, నీకు అభి మీద నమ్మకం లేదు. మరి మనల్నందర్నీ నాశనం చేసిన ఆ కనిష్క మీద నీకు నమ్మకం ఉందా? ఏమో, నాకవన్నీ తెలీదు. రాహుల్ని కనిష్క విడిపిస్తానంది. నాకు ఆ మాట మీదే నమ్మకం కలుగుతోంది. వేదా, అరే నీకెలా చెప్తే అర్థమవుతుంది? చూడు, నీ వల్ల అభి వేసుకున్న ప్లాన్ ఫ్లాప్ అయినా, రాహుల్ని బయటికి తీసుకొచ్చే అవకాశం కోల్పోయినా నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండేది లేదు. ఏం మాట్లాడుతున్నారండి? అరే, ఎప్పటికప్పుడు ఏదైనా జరిగితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని నువ్వు చెప్పడం కాదు, నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. నువ్వు చేసే పనుల వల్ల అభి ప్లాన్స్ కి ఆటంకం రావాలి. ఇక ఈ జన్మలో నేను మీకు కనిపించను. అది కాదండి. నా కొడుకు కోసం నేను నా ప్రయత్నం చేయడం తప్ప. అత్తయ్య, రాహుల్ బాబు గురించి మీరు ఆలోచించకండి అత్తయ్య. ఆయన్ని ఎలా బయటకు తీసుకురావాలో నాకు తెలుసు. ఎలా తీసుకొస్తావు? ఆ కనిష్క లాంటి బలవంతురాల్ని ఎలా ఎదుర్కొంటావు? ఆ కనిష్కాని కాదని రాహుల్ని బయటకు తీసుకొస్తా అని చేతకాని మాటలు నా దగ్గర మాట్లాడకు. వేదా, అరే రాహుల్ నీకొక్కడికే కొడుకైనట్టు ఇంకెవరికి ఏమీ కానట్టు మాట్లాడుతున్నావు. చూడు, రాహుల్ మీద నీకెంత ప్రేముందో నాకు కూడా అంతే ప్రేముంది. మనిద్దరికన్నా అమితమైన ప్రేమ అభికి కూడా ఉంది. అయినా రేపేదో విధంగా రాహుల్ని బయటికి తీసుకొస్తానని అభి చెప్తోంది కదా, కనీసం ఒక్కరోజు కూడా నువ్వు ఆగలేవా? ఈవిడగారు ఎన్నోసార్లు ఎన్నో రకాల పనులు చేశారు. ప్రతిసారి ఆవిడ చేసిన పనుల వల్ల మనం నష్టపోవడం తప్ప ఏనాడు లాభపడ్డాం? నాకున్న అనుభవంతో నేను అభిని నమ్మలేకపోతున్నాను. సరే, నువ్వు అభి నమ్మకపోవడానికి ఏ కారణమైనా ఉండనివ్వు. ఈ ఒక్కసారి మాత్రం నువ్వు అభికి అడ్డు రాకు. అమ్మా అభి, కాసేపట్లో కనిష్క ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ లోపు నువ్వు ఏదో ఒకటి చేసి ఆ పెద్దాయిని పెద్దావణ్ణి ఆ కనిష్కకు దొరకకుండా చెయ్యాలి. కనిష్క వచ్చేలోపు వీళ్ళని ఎలాగైనా తప్పించాలి. వీళ్లు గాని కనిష్కకి దొరికితే కథ మొత్తం మళ్లీ మొదటికొస్తుంది. ఇప్పుడేం చేయాలి? హలో సార్. హలో ఎస్ఐ గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పెద్దయినా, మనం అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. లేకపోతే ఈలోపు కనిష్క వచ్చేస్తుంది. మా కోసం నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావమ్మా. పర్వాలేదులేండి. మానవత్వం ఉన్న ఏ మనిషి అయినా ఒక అడుగు ముందుకు వేయాలి. ఆ అడుగు వేసే అవకాశం నాకొచ్చింది. మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం. పదండి, రండి.
వదినా, వాళ్ళిద్దరినీ అభి ఎక్కడికి తీసుకెళ్తుందో మనకి తెలియాలి కదా. పద వెళ్దాం. ఓహో, ఐరేంద్రి లలిత ఫాలో అవుతున్నారా? వీళ్ళని ఏదో విధంగా బురిడి కొట్టించాలి. రండి. ఐరేంద్రి, ఇప్పటి వరకు వాళ్ళు మన కళ్ళ ముందే ఉన్నారు కదా, ఇంతలోనే ఏమైపోయారు? అదే నాకు కూడా అర్థం కావడం లేదు వదినా. మనం ఇంకొంచెం జాగ్రత్తగా గమనిస్తూ వెనకాల వెళ్లాల్సింది. ఇప్పుడు అనవసరంగా వాళ్ళు మిస్ అయిపోయారు. ఇంకేం చేస్తాం, పద పోదాం. అది జరిగింది. షో ముత్తుల్లారా, మిమ్మల్ని నమ్ముకున్నాను చూడండి. నాకు బుద్ధి లేదు. మేమేమైనా గుడ్ల గుబ్బలు అనుకుంటున్నావా కనిష్క? ఎక్కడున్నా చటుక్కుని కనిపెట్టేయడానికి. మీరు గుడ్ల గుబ్బలో రాబందులో నాకు తెలియదు, కానీ ఆ ముసలోళ్ళని అభి ఎక్కడ దాచిందో మాత్రం నాకు తెలియాలి. ఎలా కనిపెడతారో నాకు అనవసరం, కానీ చాలా అర్జెంటుగా మాత్రం వాళ్ళని కనిపెట్టాలి. అదే పనిలో ఉన్నాం కనిష్క. వేగం మాటల్లో కాదా ఐరేంద్రి, పనిలో చూపించండి. వాళ్ళు దొరక్కపోతే ఏమవుతుందో తెలుసు కదా. ఇది నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. పొరపాటున వాళ్ళు కనుక కోర్టుకొచ్చారో నాతో పాటు మిమ్మల్ని కూడా ఇరికించి కట్టుకటాలు వెనకాల పెట్టాల్సి వస్తుంది.